ఫుల్ గా సినిమాలున్నా సరే ఒకే ఒక్క హిట్ అని వెయిట్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ అది మాత్రం అంత ఈజీగా వర్కౌట్ కావట్లేదు. ఇలా వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఆ హీరోయిన్లు ఎవరు? వాళ్ళకి హిట్లు వచ్చేది ఎప్పుడు? ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కృతి శెట్టి టాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత చేసిన సినిమాలేవి పెద్దగా రికగ్నేషన్ తెచ్చిపెట్టలేదు. ఇక ఈ సంవత్సరం కార్తీతో చేసిన వస్తారు ఎల్ఐకే సినిమాలు కూడా వర్కౌట్ కాలేదు. కానీ అనిల్ రావుపూడి డైరెక్షన్ లో సాలిడ్ ఛాన్స్ కొట్టేసింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కృతి శెట్టి వన్ ఆఫ్ ద హీరోయిన్. అసలే వరుస హిట్స్ లో ఉన్న అనిల్ రావుపూడి సినిమా అయినా కృతి ఫేట్ మారుస్తుందో లేదో చూడాలి. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికీ మోస్ట్ వాంటెడ్ అయిపోయింది శ్రీలీల. సౌత్ నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. చేతి నిండా సినిమాలైతే ఉన్నాయి, కానీ ఒక్కటంటే ఒక హిట్ లేదు శ్రీలీలకి. వరుసగా ప్లాఫుల్లోనే కంటిన్యూ అవుతున్న శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ తో అయినా హిట్ కొడదామనుకుంది, కానీ అది వర్కౌట్ కాలేదు. దాంతో సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తుంది. శ్రీలీల అనురాగ్ బస్సు డైరెక్షన్ తో సినిమాతో పాటు ధనుష్ 55 సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. మరి ఈ సినిమాల రిజల్ట్స్ ఏమవుతుందో? అనుపమ పరమేశ్వరన్ వరుసపెట్టి సినిమాలు చేస్తుంది, కానీ సాలిడ్ హిట్ మాత్రం పడట్లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో శర్వానంద్, సంపత్ నది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోగి సినిమాలో కంప్లీట్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ చేస్తోంది అనుపమ. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు, క్యారెక్టర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ సినిమా అయినా సాలిడ్ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన సక్సెస్ రాని మరో హీరోయిన్ డింపుల్ హయాతి. ఆల్రెడీ ఈ సంవత్సరం భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి మళ్లీ స్పీడ్ పెంచిన డింపుల్ శర్వానంద్ తో భోగి మూవీ చేస్తోంది. ఈ సినిమాలో మందారం క్యారెక్టర్ లో బోల్డ్ రోల్లో కనిపించబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన లుక్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. రెండేళ్ల నుంచి ఎక్కడ చూసినా ఈ హీరోయినే, ఏ సినిమా చూసినా ఈ హీరోయినే. ఇలా వరుసగా ఛాన్స్లు వచ్చాయి, కానీ సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి. తెలుగుతో పాటు తమిళ్లో కూడా సినిమాలు చేస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోతోంది. మరి ఈసారైనా లక్ ఫేవర్ చేస్తుందా? 2 ఏళ్ల నుంచి టాలీవుడ్ లో ఫుల్ గా క్రేజ్ తెచ్చుకుని సినిమాలతో సందడి చేస్తుంది భాగ్యశ్రీ బోర్సే. అలాని భాగ్యశ్రీకి వరుసగా హిట్లేమైనా ఉన్నాయా అంటే అది కాదు. భాగ్యశ్రీ చేసిన మిస్టర్ బచ్చన్ నుంచి కాంతా, కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా ఇలా వరుస సినిమాలన్నీ ఫ్లాప్లే. ఇప్పుడు అఖిల్ తో లెనిన్ సినిమా చేస్తుంది. మరోవైపు శివకార్తికేయన్తో సయ్యాన్ మూవీ కూడా చేస్తుంది. మరి ఈ సినిమాలైనా భాగ్యశ్రీ ప్లాఫ్లకి బ్రేక్ వేసి హిట్ ఇస్తుందేమో చూడాలి. వరుసగా ప్లాఫుల్లో ఉన్న మరో హీరోయిన్ రాశి ఖన్నా. రాశికి మధ్య అవకాశాలు తగ్గాయి అనడంలో ఎలాంటి డౌటు లేదు. ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి సౌత్ లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసిన రాశి కాస్త స్లో అయింది. తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో లేవు. దాంతో పికప్ కాలేకపోయింది రాశి ఖన్నా. త్వరలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, రాశి జంటగా తెలుగులో హిట్ అయిన సంక్రాంతికొస్తున్నాం సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వస్తుందని వెయిట్ చేస్తున్నారు. పెద్ద చిన్న తేడా లేదు. సీనియర్లా, జూనియర్లా అన్న సమస్య అసలే లేదు. ఇదే ఫ్లోలో సినిమాలు చేస్తూనే ఉంది మీనాక్షి చౌదరి. కానీ సరైన హిట్ ఒకటి కూడా పడటం లేదు మీనాక్షికి. ప్రస్తుతం మీనాక్షికి గుంటూరు కారం నుంచి అంత పెద్ద సక్సెస్ అయిన సినిమా ఒక్కటి లేదు. సంక్రాంతికొస్తున్నాం తప్పించి మిగిలినవన్నీ సోలోగా పెద్ద పేరొచ్చిన సినిమాలేం కాదు. అయితే మంచి హిట్ కోసం వెయిట్ చేస్తుంది మీనాక్షి. ప్రస్తుతం నాగ చైతన్యతో చేస్తున్న వృషకర్మ మీదే ఆశలు పెట్టుకుంది మీనాక్షి చౌదరి. శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్ 3 తెలుసు కదా సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అంత బిజీ చేయలేకపోయాయి. దాంతో టాలీవుడ్ లో పాగా వేసే సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తోంది శ్రీనిధి. మరి ఈ సినిమా అయినా మరిన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందేమో చూడాలి. స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ సక్సెస్ విషయంలో మాత్రం వెనకపడే ఉంటున్నారు. ఇంతకీ అసలు ఈ హీరోయిన్లకి హిట్ వచ్చే ఛాన్స్ లేదా? వీళ్ళ ఫ్లాప్లకి బ్రేక్ వేసే సినిమా ఉందా? స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సినిమాలు చేస్తూనే ఉంది, కానీ హీరోయిన్ గా తనకు క్రెడిట్ తెచ్చిపెట్టే సినిమాల్లో మాత్రం తక్కువే ఉంది. అందుకే ఈసారి ట్రాక్ మార్చినట్టు కనిపిస్తోంది. జస్ట్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. దుల్కర్ సల్మాన్ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ తో పాటు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్దిలో ఇంట్రెస్టింగ్ సాంగ్ చేస్తుంది. మరి ఈ సినిమాతో సాలిడ్ సక్సెస్ కొడుతుందేమో చూడాలి. ఒక పూజా హెగ్డే అయితే సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా ఇలా వరుసగా ప్లాఫ్లే. తమిళ్లో చేసిన రెట్రో కూలీ కూడా పెద్దగా
ఛాన్సులు తీసుకురాలేకపోయాయి. జవానీతో ఇష్క్ హోనా హేతో పాటు దుల్కర్ తో సినిమా, కాంచనా 4 ఈ సినిమాల అయినా తన కెరీర్ లో మరో హిట్ కొడుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలు ఎలా ఉన్నా విజయ్ తో చేస్తున్న జననాయకన్ హిట్ అయిందా? ఇక పూజ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాదు అంటున్నారు జనాలు. మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామన్ తర్వాత సరైన సక్సెస్ రాబట్టలేదు. సీతారామన్ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ట్ చేసిన ఏదో యావరేజ్ అనిపించుకున్నాయి. ఇక హిందీలో అయితే దో దివానే, షహర్ మే లాంటి సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. డెకాయిడ్ కూడా జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. మరి త్వరలో రిలీజ్ అవుతున్న హే జవానీ, హేతో ఇష్క్ హోనా హే మూవీతో అయినా బ్లాక్ బాస్టర్ కొడుతుందని ఆశపడుతోంది. కీర్తి సురేష్ ఒకప్పుడు సౌత్ లో వరుసగా ప్రాజెక్ట్స్ చేసిన ఈ వర్సటైల్ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో హిట్ కోసం వెయిట్ చేస్తుంది. కంటెంట్ డ్రివైన్ స్టోరీస్ చేస్తున్న కీర్తి సక్సెస్ విషయంలో మాత్రం స్లోగానే ఉంది. అయితే విజయ్ దేవరకొండతో రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్దన మూవీ చేస్తుంది. ఈ సినిమా హిట్ కొడితే ఇక కీర్తి మళ్లీ తెలుగులో బిజీ అవడం గ్యారంటీ.